ఈ పాన్ ఫ్రైడ్ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ సాసేజ్, టొమాటో సాస్, ఆరిగానో, రెడ్ బెల్ పెప్పర్స్, ఇంకా గ్రీన్ బెల్ పెప్పర్స్, అలాగే మోజరెల్లా చీజ్, ఉల్లిపాయ, ఇంకా పిజ్జా బేస్. పిజ్జా బేస్లో మనము ఇక్కడ థిన్ క్రస్ట్ తీసుకున్నాము. ఇందులో థిక్ క్రస్ట్ కూడా ఉంటుంది, మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. థిన్ క్రస్టే చాలా బాగుంటుంది దీంట్లో టేస్ట్ కోసం, సో థిన్ క్రస్ట్ వాడుతున్నాం. థిన్ క్రస్ట్ పిజ్జా బేస్ మనకి రెడీమేడ్ దొరికిపోతుంది కాబట్టి అది తెచ్చిపెట్టుకుంటే బెటరు. ఒకవేళ దొరకకపోయినా కూడా పిజ్జా బేస్ తయారు చేసేదానికి సంబంధించి కూడా మనం ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేశాము, లేదంటే ఇప్పుడు కూడా నేను మధ్యలో చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు, సో దట్ పిజ్జా బేస్ కూడా మనం తయారు చేసుకునే విధంగా అనమాట. సో మొదటగా కటింగ్స్ ఉన్నాయి, దీంట్లో కటింగ్స్ చేసుకోవాలి. పిజ్జా తయారు చేసుకునేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డిషెస్ అండి, ఎందుకంటే సింపుల్గా సాలడ్ లాగా కట్ చేసుకొని పైనుంచి స్ప్రెడ్ చేసేస్తాము, ఒక శాండ్విచ్ లాగానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే శాండ్విచ్ అయితే మనం బేక్ చేయము, దీన్ని బేక్ చేస్తాం, అంతే డిఫరెన్స్. అయితే జనరల్గా పిజ్జాని ఏంటంటే ఓవెన్లో పెట్టి బేక్ చేస్తారు కదా, మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాం. అందుకనే దీన్ని ప్యాన్ కుక్డ్ పిజ్జా అని కూడా అంటారు. సో ఎలాగో కటింగ్స్కి టైం పడుతుంది కాబట్టి ఈ పిజ్జా డౌ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, చూసుకోండి. ఫ్లార్ అండి, బేసిక్గా దీన్ని రెండు రకాలుగా చేస్తారు. ఓవర్ నైట్ రెడీగా చేసుకొని సార్ పిజ్జా బేస్ అన్నట్టుగా ఒకటి వస్తుంది, అది అలాగైనా చేసుకుంటారు, లేకపోతే మామూలుగా ఈస్ట్ కలిపైనా కూడా చేసుకుంటారు. సో ఎలా చేయాలన్నా కూడా ఏంటంటే బేసిక్గా కొద్దిగా వెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాకుండా వెచ్చటి నీళ్ళు తీసుకొని వెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఈస్ట్, ఈ రెండింటిని కూడా కలిపేసుకొని వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డౌ తీసుకొని, అంటే మైదాపిండి తీసుకొని ఆ మైదాపిండిలో ఈ నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు ఇంకా ఈస్ట్ కలిపిన నీళ్లు, వాటిని చిలకరించుకుంటూ పలచబడిపోకుండా చిలకరించుకుంటూ కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కలుపుకుంటాము. అలా చిలకరించుకుంటూ టైట్, అంటే చపాతీ పిండి ఎంత గట్టిగా ఉంటుందో ఇంచుమించు అంతే గట్టిగా డౌ కలుపుకోవాలి. దాన్ని క్లియర్ ర్యాప్లో చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే ఓవర్ నైట్ పొద్దునకి ప్రాపర్గా ఈస్ట్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి ప్రాపర్గా మనకు పిజ్జా డౌ రెడీ అవుతుంది అనమాట. దాన్ని తీసుకొని ముద్ద తీసుకొని చపాతీలాగా అట్లా వెడల్పుగా చేసి ఫోర్క్తో హోల్స్ పెట్టుకోవాలి, ఇలా హోల్స్ కూడా. ఓకేనా, రైట్. అండ్ వాట్ నెక్స్ట్? ఇది ఇందాకే వేడి చేసేసుకుంటే అయిపోయేది పని. సాసేజ్ ఉంది కదా, సాసేజ్ అలాగే వేస్తే మళ్ళీ మనం బేక్ చేయట్లేదు కాబట్టి కొద్దిగా అట్లా టెక్స్చర్ రావడానికి, ఆ ఫ్లేవర్ రావడానికి సాసేజ్ని కొద్దిగా పెనం మీద ఫ్రై చేసి తర్వాత మనం డైరెక్ట్ దీనికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకున్నాము, దీని మీద టొమాటో సాస్ వేస్తాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బేస్ మీద. నిజంగానే బాగుంటుంది పిజ్జాలు, ముఖ్యంగా బయట చాలా ఊళ్ళల్లో మనకు దొరకవు, వాళ్ళు ఏదో ఒకటి తయారు చేసేస్తుంటారు. నిజానికి ఇంత మంచిగా కూడా ఉండవు, మనం చేసుకున్నంత మంచిగా కూడా. ఇంట్లో ఓవెన్ లేదు కదా, ఎలా చేసుకోవాలి, ఇలాంటి థాట్స్ ఏం లేవు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా చూసుకోండి, మీరే కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అన్నీ మనకు రెడీమేడ్లు బయట దొరికిపోతాయి. టొమాటో సాస్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వాడే ఐటమ్సే కాబట్టి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మనం వేడైంది, ఇక ఆయిల్ వేసుకొని సాసేజెస్ని తర్వాత దీని మీద మోజరెల్లా చీజ్ వేస్తారు. చీజ్ ధారాళంగా వేస్తారు. ఇది ఆల్రెడీ మోజరెల్లా కూడా ఇదే విధంగానే క్యూబ్డ్ దొరుకుతుందండి, క్యూబ్స్గా చేసేసింది, అదైతే మనం యూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. లేదు మామూలుగా బ్రిక్ లాగా తెచ్చుకున్నారనుకోండి చీజ్, అప్పుడు ఏంటంటే దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి.
మనం రెగ్యులర్గా చేసుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా కొద్దిగా తక్కువ చీజ్ వాడుతూ ఉంటాము, అందుకని టేస్ట్ మొత్తం మారిపోతూ ఉంటుంది. అరే పిజ్జా మనం ఎంత చేసుకున్నా బయటలాగా రావట్లేదే, టేస్టీగా లేదే అని అనిపిస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే చీజే అనమాట. చీజ్ కొద్దిగా ధారాళంగా వాడాలి. అండ్ రెండోది మెయిన్ ఇంగ్రీడియంట్, పిజ్జా వేసినప్పుడు ఆ ఫ్లేవర్ తీసుకొచ్చేది ఏంటి తెలుసా? పిజ్జా ఫ్లేవర్ వావ్ అనిపించేలాగా ఆరిగానో. సో దాన్ని మనం వేయబోతున్నాం. అంటే ఫ్లేవర్ కోసం మనకు ఆల్రెడీ టొమాటో సాస్ మొత్తం అంతా సీజన్డ్ అనమాట. దాంట్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఉప్పు కారాలు కూడా ఉంటాయి. సో అది సరిపోతుంది టేస్ట్ కోసం అంతటికి. అండ్ ఇంకొంచెం ఉప్పుదనాన్ని ఆరిగానో అది కూడా ఇస్తుంది అనమాట. సో మనకు సరిపడా ఉప్పు కారాలు వచ్చేసినట్లే దీంతో. తర్వాత వెజ్జీస్. సాసేజ్ కూడా అయిపోయింది కుకింగ్. ఉల్లిపాయలు కూడా పెట్టేస్తాం. ఉల్లిపాయలు బాగా థిక్గా పెట్టాలనుకున్నట్లయితే రౌండ్స్ కట్ చేసుకొని సన్నగా పలుచగా ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. టొమాటో సాసే దీన్ని బాగానే డామినేట్ చేసేస్తుంది కాబట్టి నేను ఎక్స్ట్రా టొమాటోస్ యాడ్ చేయట్లేదు. కావాలంటే వాటిని కూడా పెట్టుకోవచ్చు. నుంచి మళ్ళీ కొద్దిగంత మోజరెల్లా వేస్తాం. ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం కదా, ఇక్కడికి వచ్చేసాము. చక్కగా ఈ పిజ్జాని తీసుకెళ్ళి కుక్ చేస్తాం. ఇలాంటిది ఏదైనా ఒక మూత పెట్టుకోగలిగితే కాస్త ఫాస్ట్గా ఆ చీజ్ అంతా కూడా మెల్ట్ అవుతుంది. చీజ్ మెల్ట్ అవ్వడమేనండి దీంట్లో బేసిక్ కాన్సెప్ట్. మిగతా అంతా కూడా మనం పచ్చిగానే తినేస్తాం. అదొకటేమైంది. వచ్చిందా? రైట్. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అయిపోయింది. కొద్దిగా గార్నిష్ చేసి నీట్గా చూపిస్తాను.